శ్రీ సాయిరాం. గౌరవనీయులు పూజ్యులు శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారిని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 3వ అనువాకంలో 13 నుంచి 16 ఆ మంత్ర చతుష్టయాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం గత 2 సత్సంగాలను బట్టి. దాన్ని మోస్ట్ ప్రాబబుల్ ఇవాళ వెళ్ళైతే కంక్లూడ్ చేద్దాం, లేకపోతే బై నెక్స్ట్ వన్ ఇట్ విల్ బి కంక్లూడెడ్. ఈ 4 మంత్రాలు కూడా ఆసీనేభ్య శయానేభ్య స్వపద్భ్య జాగ్రద్భ్య తిష్టద్భ్య ధావద్భ్య సభాభ్య సభాపతిభ్య అతి సాధారణమైనటువంటి కూర్చోవటం, నుంచోవటం, పడుకోవటం, నిద్రపోవటం, మేలుకోవటం ఇట్లాంటి విషయాల్లో కూడా ఆ రుద్రతత్వాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారు అనే భావనగా వీటిని మనం అన్వయం చేసుకోవచ్చు. ఆలాద్య తత్వం అని అనుకున్నాం. అంటే ఏమిటి? అతి సాధారణమైన భక్తుడి యొక్క భక్తి పరాకాష్ఠ పోతున్న కొద్దీ అతి సాధారణమైనటువంటి దృశ్యం కూడా అసాధారణమైనటువంటి భగవతత్వంగా అతనికి వ్యక్తం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థితిని మనం చూసిన వాళ్ళను భగవాన్ రామకృష్ణ పరమహంస, ఆయన సాధారణ రామకృష్ణ పరమహంస, యోగి రామకృష్ణ పరమహంస, భగవాన్ రామకృష్ణ పరమహంస. అంటే ఏ రాముడైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ కృష్ణుడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ రాముడు కృష్ణుడు నేనేను అని చెప్పినటువంటి తత్వంగా రామకృష్ణ పరమహంసని గురించి మనం పెద్దలు వాళ్ళ అనుభవాల గురించి ఎన్నో చెప్తారు. అదే మాదిరి ఈ మధ్య కాలంలో భగవాన్ సత్యసాయిబాబా మనతో పాటు, ఆయనతో పాటు మనం ఉండి మన జీవితాన్ని సాగిస్తున్న రోజుల్లో మనం చూసినటువంటి కొంతమంది, మనలో కొంతమందిని ఫిజికల్ గా కూడా చూసుంటారు. రమణ మహర్షిని ఇంకొక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎంత అంటే ఇద్దరు వాళ్ళ గైడెన్స్ లో, వాళ్ళ జీవన విధానాల్లో, వాళ్ళ ఆచరణల్లో కొంచెం తేడాలున్నా రామకృష్ణ పరమహంస ఒక మాదిరి, రమణ మహర్షి ఇంకొక మాదిరి భక్తులకి ప్రాక్టికల్ గా విశ్వం అంతా ఒకే ఒక భగవతత్వము, ఆ విశ్వమే భగవంతుడు అన్న తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది వాళ్ళ పద్ధతుల్లో మనకి చెప్పారు. భగవాన్ సత్యసాయిబాబా అనుక్షణం మనకు అదే మాట అనేక రకాలుగా చెప్తూ వచ్చారు. అతి సాధారణమైన మనందరినీ చూసి కూడా ఆయన సంబోధన ఎప్పుడు చెవుల్లో మెదులుతూ ఉంటుంది నాకు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమే దైవం అని ఒక మాట చెప్పి మీరందరూ ప్రేమ స్వరూపులు, అన్ని రకాల మనుషులు, మంచి చెడ్డ, పెద్ద చిన్న, మంచి అనేక రకాల తత్వాలు ఉన్న వ్యక్తులు అందరినీ ఒకే ఒక ప్రేమతత్వంగా, ఒకే ఒక భగవతత్వంగా చూడగలగటం అంటే అది లౌకికంగా ఆయన చెప్తున్నారు, ప్లీజ్ చేసే దానికి చెప్తున్న మాట కాదు. హాస్యవచనేపి సత్యతే అని బిరుదున్నటువంటి భగవాన్ సత్యసాయిబాబా చెప్పారంటే అందులో ఉన్న సత్యాన్ని ఎట్లా మనం అనుభవించాలి అనే మాట ఈ రుద్రం సాధనా గ్రంథంగా మనం దాన్ని ఆలోచించినప్పుడు లౌకికంగా పారాయణ చేస్తాము, పాపనాశనము, పాశనాశకము, మహాపుణ్యము, చాలా గొప్ప, యజ్ఞంతో సమానం, అనేక రకాలుగా మనం మాట్లాడుకుంటాం. అల్టిమేట్ గా ఏం జరగాలి ఈ రుద్రం అంటే, ఈ రుద్రం అనేది మన జీవితంలో అణువణువున ప్రవేశించి అనుక్షణం మనకి చూస్తున్న ప్రతిదీ కూడా విశ్వం అంతా ఒకే ఒక రుద్ర దర్శనంగా అయ్యే స్థితికి మనని తీసుకుపోవటమే రుద్రంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యపరంగా ఈ మంత్రాల్ని మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు. అంటే నిన్న కిందసారి మనం చెప్పుకున్న చిన్న సంఘటన, ఒక బాటసారి రోడ్డు పక్కన అరణ్యానికి దగ్గరలో చెట్టు నీడన పడుకున్నప్పుడు ఆ కాలిదోన పోతున్న అనేక రకాల మంది, ఒక నిద్ర పట్టిన వ్యక్తి, లేదు ఒక యోగీశ్వరుడు, ఒక వేశ్యాలుడు, ఒక దొంగ, ఇంకెవరెవరైనా సరే వాళ్ళు జరిగిన సంఘటన ఒకటి, ఆ జరిగిన సంఘటనని వాళ్ళ చిత్త ప్రవృత్తుల్ని బట్టి ఎట్లా వాళ్ళు అర్థం చేసుకున్నారు అనే మాట మనం అర్థం చేసుకున్నాం. సో దీనికి కారణం ఏమిటి? వాళ్ళ చిత్త ప్రవృత్తులు. అంటే తలలు బోడులేన తలుపులు బోడులే అని వేమన చెప్తే, ముండే మతిరి భిన్న అని ఆదిశంకర్ల వారు చెప్పారు.
అన్ని తలకాయలు చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయి, అందరూ మనుషులే, అందరికీ మెడకాయ మీదే తలకాయ ఉన్నది. కానీ ఆ తలలో వచ్చే ఆలోచనలు ఆ మనుషుల్ని ఏ మాదిరిగా ప్రభావితం చేస్తాయి, దీన్నే రామాయణంలో లక్ష్మణుడి నవ్వు అనే పరంగా కూడా చెప్తారు. అంటే లక్ష్మణుడి నవ్వుని ఎవరెవరు ఏంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఎవరెవరు ఎట్లా, సుగ్రీవుడు ఎట్లా అర్థం చేసుకున్నాడు, సీతాదేవి ఎట్లా ఎవరెవరు ఎట్లా అర్థం చేసుకున్నారు అనే పరంగా కూడా చెప్తారు. అంటే ఏమన్నమాట అర్థం, సాధారణంగా జరుగుతున్న సంఘటనని జరుగుతున్నది జరిగినట్టుగా కాకుండా, అంటే శివ సంకల్పానుసారమైనటువంటి జీవితం గడిపే వాడికి మాత్రమే అందులో ఉన్నటువంటి యథార్థ స్థితి గోచరిస్తుంది, దాన్ని యథాతథంగా తీసుకోగలుగుతాడు. లేకపోయేటట్టయితే వాళ్ళ చిత్త ప్రవృత్తిని బట్టి ఆ జరిగిన దాన్ని తనకు అనుకూలంగా, తన మనోభావాలకు అనుకూలంగా అన్వయించుకుంటారు అన్న మాట మనకి ఆ కథలో మనకు అర్థమైంది. 1వ మంత్రంలో మనం చెప్పుకున్నటువంటి ఒక్కసారి ఆ వివరాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనస్సు, చిత్తము, బుద్ధి, అంతఃకరణ లేకపోతే అహంకారం. అందులో మనస్సు అంటే పొడుగు పేక అనేక రకాల సంకల్ప వికల్పాలు అనుకున్నాం. బుద్ధి అంటే నిర్ణయాత్మం అనుకున్నాం. ఈ బుద్ధి నిర్ణయం దేన్ని చేస్తారు? 100 ఆలోచనలు, 1000 ఆలోచనలు, 1,00,000 ఆలోచనలు, దేని గురించి నిర్ణయం తీసుకోవాలి? అది నిర్ణయం తీసుకునే దానికి ఒక ఆలోచన దాని ముందు పెట్టాలి. కోర్టులో కొన్ని వందల కేసులు ఉండొచ్చు, కానీ ఆ జడ్జి గారు ముందుకు వచ్చిన కేసు మాత్రమే ఆయన డిస్కస్ చేస్తాడు, దాని గురించి మాత్రమే జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ మాదిరిగా చిత్తం అనే స్టోర్ హౌస్ లో పేరుకున్నటువంటి వందలాది ఆలోచనలలో ఆ వ్యక్తి తన సంస్కారాన్ని బట్టి ఏ ఆలోచన తీసి ముందు పెట్టాడో దాని మీద నిర్ణయం చేసే స్థితి బుద్ధి. కాబట్టి చిత్తం అనేది ఇందులో ఎందుకు ప్రాధాన్యత స్థితి వస్తుందంటే, వందల ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీని బట్టి ఆ ఆలోచనని పికప్ చేసే లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఇక్కడ మనకి సత్సంగం ప్రయారిటీ అనుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంకా ప్రపంచంలో మనుషులు లేరు, స్వామి భక్తులు లేరు, లేదు రుద్రం గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేరు అని కాదు అర్థం. అంటే వాళ్ళ ప్రయారిటీలు వేరుగా ఉన్నాయి. అట్లా ఎంత చిన్న సంఘటనలో కూడా అనేక రకాల ప్రయారిటీలకి కారణం ఏంటంటే వాళ్ళ చిత్తం యొక్క స్థితి. ఈ చిత్తం యొక్క స్థితినే 5 స్థాయిల్లో మనం చెప్పుకున్నాం. దాన్నే మూఢ స్థితి నుంచి నిరూఢ స్థితి దాకా, అంటే క్షిప్త, విక్షిప్త, ఏకాగ్ర, చిట్ట చివరికి వచ్చేటప్పటికి నిరూఢ. అంటే ఏమన్నమాట, సాధారణమైనటువంటి మొదటి 3 స్థితుల్లో జంతుతుల్యంగా ఉండే, అంటే అతి సాధారణమైనటువంటి బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ మాత్రమే ఉండే చిత్తం, తర్వాత భక్తిపరమైనటువంటిది, సమాజపరమైనటువంటిది, ఉత్తీర్ణత పరమైనటువంటి చిత్తస్థితి, తర్వాత ఏకాగ్ర చిత్తం తర్వాత జీవన్ముక్తుడు మాదిరిగా భగవాన్ సత్యసాయిబాబా ఏ మాదిరిగా మన మధ్యలో ఉన్నారో, ఆయన ఏ మాదిరిగా తన యొక్క సంకల్పాన్ని ప్రకటించి దాని ఆచరణలో పెట్టి మన చేత పెట్టిపించారో ఆ మాదిరిగా మనం బతకగలిగినటువంటి స్థితికి మనందరినీ తీసుకుపోవటమే రుద్రం యొక్క ధ్యేయం. కాబట్టి ఆ యాంగిల్లో రుద్రాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. సో ఈ అనేక రకాల, ఇప్పుడు ఒక మామూలుగా మనకి ఏమనిపిస్తుంది, ఒక జరిగిన సంఘటనని బట్టి ఎవరి చిత్తాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఆలోచిస్తారు, దాని గురించి వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది. దీన్ని నిత్య జీవితంలో కానీ లేదు పురాణాలు గ్రంథాల్లో ఉన్న సంఘటనలు బట్టి కనుక అనలైజ్ చేసుకునేటట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు సంఘటన తీసుకోండి. ప్రహ్లాదుడు అనేక రకాల కష్టాలకి గురైనాడు. అంటే కొన్ని సందర్భాల్లో నిప్పులో తోయటం, ఏనుగులు, రకరకాల. ఎంత చేసినా సరే ప్రహ్లాదుడికి దాని గురించి చీకు చింత కానీ, ఏ రకమైన భావన కానీ, ఏ రకమైన ఇబ్బంది కానీ ఆయన కలగలే. కారణం ఏంటంటే విశ్వం అంతా ఒకే ఒక విష్ణుమూర్తి యొక్క శక్తితో ఆధారపడి ఉన్నది. సో విశ్వం అంతా భగవంతుడి శక్తి అయినప్పుడు ఆ భగవంతుడికి మన మీద సంపూర్ణమైనటువంటి ప్రేమ, అభిమానం ఉన్నప్పుడు అది మనని ఎట్లా ఇబ్బంది కలిగిస్తుంది అనే భావనతో ఉన్న వ్యక్తికి ఈ కష్టాలు కాలే. కానీ ఈ కష్టాలన్నీ పురమాయించినటువంటి ప్రభువు హిరణ్యకశిపుడికి ఎందుకు వీడు బాధపడలేదు, ఎందుకు ఇవన్నీ నేను ఫెయిల్ అవుతున్నాను, నా అస్త్రశస్త్రాలు, నా రకరకాల శక్తులు ఎందుకు వీడి ముందు పనికి ఉండబోతున్నాయని తీవ్రమైన అసంతృప్తికి గురవుతాడు. అంటే ఏమన్నమాట అర్థం,
సో జరుగుతున్న సంఘటనని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడి పరంగా మనం ఆలోచిస్తున్నప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్న విష్ణుమూర్తి యొక్క లీలలుగా కనిపిస్తే హిరణ్యకశిపుడికి అవన్నీ కూడా చాలా తన యొక్క శక్తిని నేనే భగవంతుడు అని చెప్పిన మాటని ఛాలెంజ్ చేస్తున్నటువంటి విధానాలుగా అతనికి కనిపించి అసంతృప్తి కారణం అవుతుంది. అంటే ఇదంతా కూడా మన మనస్సు చిత్తము దానికి సంబంధించి మాత్రమే విశ్వం ఉంటుంది, కానీ విశ్వం అనే దానికి విశ్వం అంటూ సపరేట్ గా ఇంకొకటి లేదు. దీనికి ఉదాహరణ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు విశ్వానికి మనకి సంబంధమే లేదు అండ్ వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అదే మెలకు ఉన్నప్పుడు మాత్రమే ఈ విశ్వంతో మనకి సంబంధం ఉంటుంది, కళలో ఉన్నప్పుడు విశ్వంతో సంబంధం ఉంటుంది. అందుకనే జాగ్రత్త స్వరూపం అంటే స్వప్న స్వరూపం జగత్తు అన్నారు. సో ఈ స్వప్న స్వరూపం జగత్తు అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకుని నిత్య జీవితంలో ఆచరణ పెట్టాలి అనే అంశాన్ని రుద్రం మనకి నేర్పుతూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే వాస్తవంతో సంబంధం లేకుండా వాళ్ళ మనోభావాలుగా జరుగుతుంది. మనం పై కథలో అర్థం చేసుకున్నాం, హిరణ్యకశిపుడు పరంగా అర్థం చేసుకున్నాం కదా. ఇది మహాభక్తుల విషయంలో కూడా ఎట్లా జరుగుతుంది అనేది, మనమంతా సాధనలో ఉన్నాము, భగవంతుడిని భగవాన్ సత్యసాయిబాబాని నమ్మాము, మనకు కావాల్సిన కొన్ని సేవ అనండి, భజన అనండి, లేదా నామ సంకీర్తన అనండి, రుద్రం అనండి, అనేకం చేస్తున్నా సరే ఈ పరిణితి పొందేదానికి ఎట్లా వీళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ కావాలి, తీసుకోవాలి అనే పరంగా ఆలోచించినప్పుడు తులసీదాస్ ఎంతటి మహాభక్తుడో మనకు తెలుసు. ఈయన కబీర్ గారికి శిష్యుడు. కబీరు అఖండమైన రామభక్తుడు, సర్వకాల సర్వవస్తువులో సర్వత్ర రాముడు తప్ప ఇంకోటి ఆయనకి లేదు. ఆయన దగ్గర నుంచి శిష్యరికం తీసుకుని ఈయన కూడా రామభక్తుడు. ఈయన కూడా పాపం చాలా సాధన చేస్తాడు, ఎంతో కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి తన సాధన వల్ల రాముడి యొక్క దర్శనం పొందలేకపోతున్నాను అన్న అసంతృప్తి కొద్దీ, అంటే భగవంతుడి మీద ప్రేమే, ఆ ప్రేమలో అసంతృప్తి కొద్దీ తన ప్రయత్నం ఫలించలేదన్న బాధతో ఆ గురువు గారికి పోయి బతిమాలుకుంటాడు. స్వామి, మీరు ఇంటర్ఫేర్ అయ్యే భగవంతుడికి ఏదైనా రికమెండ్ చేస్తే తప్ప నాకు భగవద్ దర్శనం అయ్యేటట్టుగా లేదు. ఎంత నేను ప్రయత్నం చేసినా సరే ఆ రామ దర్శనం నాకు కావటం లేదు, దానికోసం నాకు అహర్నిశలు నిద్ర కూడా పడటం లేదనే మాట బతుకుంటాడు. కబీరు నిత్యం పూజా మందిరంలో కానీ తను ఎక్కడంటే ఎక్కడ రామదర్శనం అనుక్షణం పొందుతూ ఉండే మహా ఉత్తమ స్థితిలో ఉన్న భక్తుడు కాబట్టి రాముల వారితో ఆ మాట వినిపిస్తాడు. స్వామి, ఆ తులసీదాసు మీ దర్శనం కోసం చాలా తహతాలు ఆడుతున్నాడు. ఆహా, అట్లానా, సరే ఓకే, అయితే రేపు దర్శనం ఇస్తాలే, మర్నాడు దర్శనం ఇస్తాలే, అతనికి రెడీగా ఉండమని చెప్పు అని రాముడు ఆదేశిస్తాడు. కబీరు అదే మాట తులసీదాస్కి చెప్తాడు. నాయన, ఫలానా రోజు నీకు రామదర్శనం అయ్యే అవకాశం ఉన్నది, భగవంతుడు మాట ఇచ్చారు కాబట్టి జరుగుతుంది, కాబట్టి మనస్ఫూర్తిగా నువ్వు సిద్ధంగా రెడీగా ఉండు. ఈయన సిద్ధంగా ఉండేటువంటి మనం ఏ మాదిరిగా సిద్ధంగా ఉంటామో అదే మాదిరిగా ఆయన చాలా సిద్ధంగా ఉన్నాడు. ఏం చేశాడు? అందరితో మన యొక్క ఆనందాన్ని పంచుకుందాం, గొప్ప ఆలోచన, అందులో సంతోషమే, అందులో తప్పేమీ లేదు. ఉన్న వాళ్ళందరికీ సాటింపు వేసి సాక్షాత్ రాముడి యొక్క దర్శనం మనకు కాబోతోంది, మా గురువు గారు సత్యవాకుడు, ఆయన ఎన్నడూ నోట పెడితే మాట చూస్తుంటే జరిగి తీరుతుంది, కాబట్టి ఆ రామదర్శనం నేను ఒక్కడనే పంచుకోవటం ఎందుకు, నాతో పాటు మీరందరూ పంచుకుందరు కానీ అందరూ రండని అందరినీ విందు భోజనానికి ఆహ్వానం చేశాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి అందరినీ ఆహ్వానం చేశాడు. సో ఎంతో సంతోషంగా ఎక్కడెక్కడి వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ ఓ మాట అనుకున్నారు, అంతా రెడీగా చేద్దాం, ఏ క్షణానైనా రామదర్శనం కావచ్చు, కాబట్టి రామదర్శనం కావటం, మనం భోజనం మొదలు పెట్టుకోవటం ఆ మాదిరిగా చేసుకుందాం. రామదర్శనం ఆయన ఒకసారి అనుగ్రహించినాక రామదర్శనం అయిన తర్వాత ఆ సంతోషంతో మనం బాగున్నది. సో రామదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. కాలాతీతం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, ఒక్కొక్కటి కడుపులో ఎలుకలు పరిగెత్తుని ఆకలేస్తోంది. ఇంకా ఎదురుగా అన్ని రెడీ ఉన్నాయి, తినకుండా రెడీగా ఉన్నారు. ఈ రామదర్శనం ఇంకా కాలేదే, ఏం చేయాలి, అపహరణం అయిపోతుంది, చెప్పిన టైం దాటిపోతోంది, మాట అయితే పొల్లుపోదు కదా, ఎట్లా జరిగింది ఇది అని, ఏం చేయాలి అని సందిగ్ధంలో ఉన్న సందర్భంలో
ఒక బురదలో పడుకుని పైకి లేచి వచ్చిన బర్రె ఒకటి పరిగెత్తుకుంటూ ఈ ఒడ్డిచ్చిన విస్తరణ మధ్యలో కూడా పరిగెత్తుకుంటూ పోతుంది. వాళ్ళు రామదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. రాముడు అనగానే కోదండంతో, బ్రహ్మాండమైన కిరీటంతో, లేదు ఇప్పుడు రాములల్లా మనం స్థాపించిన విధానంగా ఎంతో అనేక రకాల వాళ్ళ వ్యక్తిగతమైన ఊహలతో అందరూ రెడీగా ఉన్నారు. సో ఈ రామదర్శనం బదులు ఈ బురదతో పూలిన దున్నపోతూ లేదా ఈ గేదె వాళ్ళ మధ్యలో ఉండకూడదు, చెడ్డ కోపం వచ్చి సరే ఒక బెత్తం తీసుకుని దాన్ని వెంటబడి తరివి బయటికి తరుగుతారు. కొంచెం నిరాశ, నిస్పృహ, రామదర్శనం కాలేదు అన్న అసంతృప్తితోనే చెట్టు చివరికి ఇంతమంది వచ్చి భోజనాలు వడ్డించి రెడీగా కూర్చొని తినకుండా పోవటం. సరే అందరూ భోజనాలు చేసి తులసీదాసం కొంచెం ఓదార్చి నేనా ఏమనుకోమోక ఇట్లా జరిగింది నీ మూలంగా వెళ్ళిపోతారు. సరే ఈ సంఘటన అయిపోయిన తర్వాత మర్నాడు ఇంకో సంఘటన జరుగుతుంది. కబీరు ఆయన రోజు ఆయన నిత్య కార్యక్రమాలు అయిపోయినాక 2 రొట్టెలకి నెయ్యి రాచి ఆ నెయ్యితో ఉన్న రొట్టెలు తినటం ఆయనకు అలవాటు. ఆ మధ్యాహ్నం ఆయన భోజన టైంకి తినేటప్పుడు ఆ రొట్టె తయారు చేసి రొట్టెలు రెడీగా పెట్టుకున్నాడు. నేతి గిన్నె పక్కనే ఉన్నది. నేతి గిన్నెలోంచి కొంచెం నెయ్యి తీసి దీనికి పూసి తినాలి. ఇంతలోకి ఒక కుక్క వచ్చి ఆ 2 రొట్టెల్ని నోట్లో గరుచుకుని పరిగెత్తుకు పారిపోవడం మొదలుపెట్టింది. ఆ పరిగెత్తుకు పారిపోతున్న కుక్క ఈయనకి రాముడిలాగా కనిపించింది. కబీర్కి ఆశ్చర్యము, ఆనందము అన్నీ కలిగినాయి. స్వామి నెయ్యి రాయలేదు ఇంకా, ఈ నెయ్యి రాచినాక తినండి అని ఆ కుక్కకు నెయ్యి తీసుకుని ఆ కుక్క వెంబడి పడ్డాడు. ఆ కుక్క పరిగెత్తుతోంది. అందరికీ కుక్క కనపడుతోంది. కుక్క వెంట ఈయన పరిగెత్తున్నాడు. ముందు కుక్క, వెనకాల ఈయన, అందరూ పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఏమిటి కుక్క వెంట పడ్డాడు ఈయన అని జనంతో అనుకుంటున్నారు. ఈయనకి మాత్రం ఆ కుక్కలో రాముడు కనపడుతున్నాడు. ఈ పరిగెత్తుతూ కొంత దూరం పోయినాక ఆ కుక్క ఆగుతుంది. ఆగినాక స్వామి నెయ్యి రాస్తానంటే ఎందుకంత పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, నెయ్యి రాసినాక తినండి అంటే, నువ్వు నిన్న నీ శిష్యుడికి దర్శనం ఇవ్వమన్నావు కదా, ఇదే మాదిరిగా నీ శిష్యుడికి కూడా బరి రూపంలో దర్శనం ఇచ్చాను, వాడు నన్ను ఎట్టా కొట్టాడో చూడు అనేవి ఆ వార్తలు చూపిస్తాడు. అంటే విశ్వం విష్ణువు అని మనం చెప్తున్న మాటని సాధారణంగా మనం ఏం చేస్తాము, విశ్వం విష్ణువు చదువుకుంటాము. విష్ణునామాలు ఈ ఒక్క నామం చదివితేనే అఖండమైన పుణ్యము, చాలా గొప్ప ఇది వస్తుంది, లేకపోతే ఎంత పుణ్యం బ్యాంకులో పడ్డది అన్న పద్ధతిలో ఆలోచన ఉంటుంది తప్ప ఆ విశ్వం విష్ణువు అనే మాట ఎట్లా మన నిత్య జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి పరంగా ఆలోచన ఉండదు. సాధనాపరమైనటువంటి భక్తుడు ఈ విశ్వం విష్ణువు అన్న ఒక్క పదం కనుక నిజంగా అర్థం చేసుకుంటే నిజంగా నేను విష్ణుమూర్తి అయిపోతాను కదా అన్న భావంతో సాధన చేయటమే రుద్రం యొక్క ధ్యేయం. అదే నా రుద్రో రుద్రమర్చయేత్, నా రుద్రో రుద్రముచ్చేయేత్. రుద్రాన్ని పలకలేకపోవటం, లేకపోతే రుద్రుని అర్చించలేకపోవటం, రుద్రుడై చెయ్యి అంటే రుద్రుడు కాకుండా నువ్వు రుద్రుని అర్చించలేవు. అంటే విశ్వమంతా రుద్రస్వరూపమైనప్పుడు నేను ప్రత్యేకంగా రుద్రుడు కావటం ఏమిటి అంటే నాకు అవగాహన లేదు, అవగాహన నేను చేసుకుని ఆ భావనతో నేను చెయ్యాలి అన్న పరంగా నా రుద్రో రుద్రమృత్యేత్ అనే మాటని మనం అర్థం చేసుకుని ఆచరించటమే దట్స్ కాల్డ్ ప్రాక్టికల్ రుద్రం. ఈ ప్రాక్టికల్ రుద్రాన్ని భగవాన్ సత్యసాయి బాబా మన మధ్యలో ఉండి చూపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామదర్శనం గురించి తులసీదాస్ కానీ కబీర్ కానీ వాళ్ళు పడ్డ ఇది కానీ వాళ్ళ ప్రయత్నాలు కానీ ఎంత ముమ్మరంగా ఉన్నాయో చూడండి. భగవాన్ సత్యసాయి బాబా దర్శనం మనకి ఎంత తేలిగ్గా జరిగేది. ఆయనతో కలిసి భోజనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయన చేతితో ప్రసాదం తీసుకున్న వాళ్ళు దాదాపు అందరూ ఉండే ఉంటారు. అంటే ఇంత తేలికగా మన మధ్యలోకి భగవాన్ సత్యసాయి బాబా సాక్షాత్తు రాముడికి భగవంతుడైనటువంటి శివశక్తి స్వరూపం మన మధ్యలోకి వచ్చి ఆ మాదిరిగా తిరగటం, దాని మీద చులకన భావం మనకు కలగకూడదు. రామస్యాయనం రామాయణం అంటారు స్వామి. అట్లా మై లైఫ్ ఈజ్ మై ఓపెన్ మెసేజ్, ఓపెన్ బుక్ అంటారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ఈజ్ ద ఓపెన్ బుక్ అంటారు. అంటే ఏమన్నమాట అర్థం, ప్రాక్టికల్ గా ఆయన జీవించినట్టుగా మనం జీవించేదానికి ప్రయత్నం చెయ్యమన్న మాట అనేక రకాలుగా మనకి చెప్తున్నారు. అందువల్లనే అంతకాలం వెయిట్ చేసి దాదాపు 8 దశాబ్దాల తర్వాత చిట్ట చివరికి తను శరీరం వదిలేసి వెళ్ళిపోదలుచుకున్న సందర్భంలో అప్పుడు మనకి రివీల్ చేసిన మహాగ్రంథం ఈ రుద్రం.
సపోజ్ ఈ రుద్రపరంగా స్వామి యొక్క జీవితాన్ని మనం అన్వయం చేసుకుని ఆలోచన చేసేటట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వం విష్ణు తత్వాన్ని ఎన్నో సందర్భాల్లో స్వామి చూపించారు. ఒక పర్టికులర్ సంఘటన ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఒక సందర్భంలో పాత రోజుల్లో స్వామి ఫిజికల్ గా బెంగళూరు పోవటం దానికి స్టూడెంట్స్ లో కొంతమందికి కారు డ్రైవ్ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు. కారులో పక్కనే స్వామి కూర్చున్నారు. చాలా స్పీడ్ గా, ఇది ఎక్సలెంట్ కార్స్ అవన్నీ, ఇంపోర్టెడ్ బ్రహ్మాండమైన కార్లు, చాలా స్పీడ్ గా 90 అండ్ 100 కిలోమీటర్ స్పీడ్ గా పోయి ఈవినింగ్ బయలుదేరుతూ ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో అట్లా పుట్టపర్తి నుంచి బెంగళూరు పోతున్న సందర్భంలో మసకగా చీకటి కనపడకుండా ఉన్న దానిలో లైట్లు వేసేసి పోతుండో సడన్ గా రోడ్డు మీద ఒక పాము క్రాస్ చేస్తున్నటువంటి స్థితిని గమనిస్తాడు ఆ స్టూడెంట్. ఇంకా దూరంగా కొంచెం దూరంలో పాము కనపడుతోంది. కారు ఇదే వేగంలో పోయేటట్టయితే కారు స్ట్రైట్ అవే పాము మీదుగా వెళ్ళిపోతుంది. సో ఒక్క క్షణం తడబాటు పడి స్వామి వంక చూస్తే స్వామి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. స్వామికి నిద్రాభంగం కలిగించిన వాళ్ళు అవుతామా? ఆ క్షణాన్ని ఆలోచనలు ఎట్లా ఉంటాయి చూడండి. అనుక్షణం భగవంతుణ్ణి మనం మనసులో పెట్టుకుంటే గానీ భగవంతుడి యొక్క గైడెన్స్ మనకి దొరకదు అనే పరంగా కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అందుకు చెప్తున్నా. సో ఒక క్షణం తటపడాయించి స్వామి డిస్టర్బ్ అవుతారేమో, ఇప్పుడు సడన్ బ్రేక్ నేను వేసేటట్టయితే ఒక్కసారి కుదుపు ఉలిక్కి పట్టడం ఇవన్నీ జరుగుతాయి అని కామ్గా పోనిచ్చేశాడు. స్వామి ఏం మాట్లాడలే, ఏం కళ్ళు తెరవలే. ఆ సంఘటన అయిపోయింది. మర్నాడు అక్కడికి చేరారు. అదే అక్కడికి చేరినాక పోయి పడుకున్నారు. ఆ మర్నాడు స్వామి ఏదో సందర్భంలో ఆ పిల్లవాడిని పిలిచి మిగతా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఈ కారు ప్రయాణం, భగవంతుడు, విష్ణు దేవుడు ఎక్కడ చూడాలి అంటే సత్యసాయిబాబా అంటే స్వామే భగవంతుడు. స్వామే భగవంతుడు కాదు, స్వామి ఎట్లా భగవంతుడో విశ్వం అంతా అట్లా భగవంతుడని మనం భావించటమే స్వామి యొక్క భక్తి అనే మాట చెప్పారు అతనికి. ఆ మాట కొంచెం అర్థం కాని విధానంగా విశ్వం అంతా భగవంతుడేనని భావించటమే స్వామి మీద భక్తి. భావించడం కాదు, అనుభవించడమే మనం చేయవలసిన స్థితి. దీనికి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నువ్వు చూడు, ఆ పాము మీదుగా కారు పోనిచ్చావు. ఆ పాము ఎవరు? అది కూడా సత్యసాయిబాబానే కదా. నువ్వు ఆ పాము మీదుగా పోయించిన కారు ఏం జరిగిందో చూడు, నాకు నిద్రాభంగం కలుగుతుందేమో అని నువ్వు పోనిచ్చావు. దాని మీద ఆ కారు పాము మీదుగా పోయిందని నా మీద తీసుకున్నాను చూడని చెప్పి చూపిస్తే ఆ స్వామి తొడ మీద కారు టైరు ఇట్లా ఉబ్బిపోయి ఆ కారు టైరు గుర్తు, అంటే పాము శరీరం మీద ఏ మాదిరిగా పడి ఉండాలో అది స్వామి శరీరం మీద కనిపించింది. విశ్వం అంతా విష్ణు స్వరూపంగా భావించటం అంటే భావించే స్థితిలో ఇంకా మనం ఉన్నాం. భావించిన దాన్ని నమ్మకం, ఆ నమ్మకాన్ని తీవ్రం చేసుకుని అనుక్షణం ఆ ఫీలింగ్ లో ఉండటం, తర్వాత అనుభవంలోకి పోవటం అనే ఇంకా 3 మెట్లు మనకి బాకీ ఉన్నది అన్న పరంగా ఈ మంత్రంలో ఉన్నటువంటి 4 స్థాయిల్ని మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వం విష్ణు, వెరీ గుడ్. విశ్వం అంతా విష్ణు స్వరూపమే. విశ్వం అంతా విష్ణు స్వరూపమే అన్నది నాకు అనుక్షణం అనుభవంలో ఉన్నదే? లేదు, కేవలం మాట మాత్రమే తెలుసు. ఈ మాట మాత్రమే తెలిసిన స్థితి నుంచి నిత్యానుభవంలోకి వచ్చే స్థితి దాకా ఎట్లా పోవాలి అన్న పరంగా ఈ రుద్రం మనకి సాధనకి ఉపయోగపడుతుంది పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అంటే విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలైన సాధనల గురించి చెప్తున్నది కాబట్టి ఈ పరంగా ఇక్కడ ఇంకొక సంఘటన 1వ అనువాకంలో 4-5 మంత్రాలు ద్రష్ట గౌతమ మహర్షి పరంగా చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ గౌతమ మహర్షిని మాయోపాయంతో మిగతా అతనితో ఎవరెవరికైతే ఆయన ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరి సుఖ సంతోషాల కోసం, వాళ్ళందరికీ నీళ్లు అవన్నీ సక్రమంగా కలగాలి, ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో కృషి చేసి నీళ్లు అవి తెప్పించి వాళ్ళ సుఖ సంతోషాలకు ఏర్పాటు చేశాడో ఆ తోటి సాధకులు, ఆయన తోటి వాళ్ళే కొంచెం ఈ ఆడ వాళ్ళ సందర్భంగా ఆడామొగ ఈ పరమైనటువంటి ఈర్ష్యల పరంగా గౌతముణ్ణి వాళ్ళ మధ్యలో నుంచి బయటికి పంపించేయనే నిర్ణయానికి వచ్చి దానికి ఒక ఆభాస అంటే లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించటం, ఒక గోహత్యా పాతకం ఆయన మీద నెపం వేసి తద్వారా ఆయన ముందు 2 కండిషన్లు పెడతారు.
నువ్వు పర్మనెంట్ గా గంగని భూమికి పట్టుకురావటం, ఇది భగీరథుడు ఏ మాదిరిగా పట్టుకొచ్చాడో ఆ మాదిరిగా గంగని భగవంతుడు యొక్క ప్రార్థన చేసి పట్టుకురావటం, నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం, లేదు దేశ బహిష్కరుడుగా వెళ్ళిపోవటం. ఆయన చూడండి, విశ్వహితానికి గంగ ఆధారం అవుతుంది. వాళ్ళు ఏదో అంటే అని ఉంటారు, ఏదో ఒక మంచి నెపంతో అయినా చెడ్డ నెపంతో అయినా జగత్తు కళ్యాణానికి నేను కారణం అవటమే సంతోషం అనే భావంతో మొదటి ఆప్షన్ ఎన్నుకుని తీవ్రమైనటువంటి తపోసాహంతో ఆ గోదావరిని భూమి మీదకి పట్టుకొస్తాడు. ఆ సందర్భంగా శివుడు చెప్పిన మాట పునీత, నువ్వు పునీతుడివి, నీలో ఏ రకమైన లోపం లేదు అని చెప్పిన మాటకి ఈయనకి సంఘటన అంతా జరిగిందంతా స్ఫురిస్తుంది. అంతటి మహానుభావుడి యొక్క మనసు ఎప్పుడైతే కష్టపడిందో, ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఆలోచన చేసి ఈ పని చేశారా వీళ్ళు అని ఎప్పుడైతే అట్లాంటి మహానుభావుడి యొక్క మనసు ఎప్పుడైతే కష్టపడిందో, ఆ మనస్సులో ఆయన కలిగిన కష్టానికి ప్రతిఫలంగా వీళ్ళందరూ వేదబాహులైపోతారు. ఇది వేదబాహ్యం కదా అనే మాట ఆయన అనంగానే ఆటోమేటిక్ గా వీళ్ళందరూ కూడా ఏ వేద మతాన్ని అనుసరించి ఇవన్నీ శక్తులన్నీ పొందారో ఆ శక్తుల్ని పోగొట్టుకునే విధానంగా వేదబాహులు అయిపోవడంతో వాళ్ళకి చాలా బాధ కలిగి మళ్ళీ ప్రార్థన చేయటం, శివుడు అనుగ్రహంతో వేదబాహ్యులైనా సరే వేదబాహ్యమైనటువంటి ఇతర మతాల నుంచి మళ్ళీ తిరిగి వేద మార్గంలోకి మీరు వస్తారు, ప్రయత్నపూర్వకంగా వస్తారు అని ఒక మాట చెప్పటం మూలంగా దానికి అనుగుణంగానే భగవాన్ సత్యసాయి బాబా లేకపోతే భగవాన్ షిరిడి సాయి బాబా ఇవాళ చూడండి ముస్లిమ్స్, ఇండియన్స్, భారతీయులు, హిందూ మతస్థులు ఒకటి కావాలన్న ప్రయత్నం షిరిడి అవతారంలో చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ అవతారాలన్నీ కూడా మానవుల మధ్యలో నుండి సమన్వయాన్ని మనకి సూచిస్తూ ఉంటాయి. కృష్ణావతారం దాకా హిందూ మతం తప్ప ఇంకొకటి లేదు. ఆదిశంకరుడు వచ్చేదానికి ముందు దాకా కూడా, అంటే దాదాపు 2-3 వేల సంవత్సరాల క్రితం దాకా విశ్వం మొత్తంలో హిందూ మతం తప్ప ఇంకొక మతమే లేదు. ఆ తర్వాత ఇవన్నీ పుట్టుకుంటూ ఒకటి అని పుట్టుకుంటూ వచ్చినాయి. వీటికి మోస్ట్ ప్రాబబ్లీ చెట్టు చెడే కాలానికి కుక్క మోతు పిందే అన్నట్టుగా మోస్ట్ ప్రాబబ్లీ ఆ గౌతమ మహర్షి యొక్క శాపం మూలంగా ఈ మాదిరి స్థితి ఏర్పడి ఉంటుంది. అనేకమైనటువంటి వేద బాహ్యమైనటువంటి మత భావనలు, అంటే దేవుని గురించి రకరకాలైనటువంటి కించపరిచే భావనలు, ఆ పాజిటివ్ నెగిటివ్ మిక్స్డ్ భావాలు, ఈ మాదిరి భావాలతో ఉన్నటువంటి అదే పాప భావనలు, నేను పాపిని, ఇట్లాంటి భావనలతో ఉన్నటువంటి అనేక రకాల మతాలకి కారణం అది అయి ఉంటుంది. ఈ అవతారాల్లో, ఈ జ్ఞాన అవతారాల్లో, అంటే షిరిడి సాయనండి, సత్యసాయనండి, రాబోయేది ప్రేమ సాయనండి, ఈ జ్ఞాన అవతారాల్లో మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి వేదమతం, అంటే విశ్వజనీనమైనటువంటి విశ్వం అంతటినీ ప్రేమించే జగదేక, అంటే మొట్టమొదటి స్థాయి వసుధైక కుటుంబం, విశ్వం అంతా ఒకే ఒక కుటుంబం. విశ్వం అంతా ఒకే కుటుంబం కావాలంటే ఏమిటి? శివ కుటుంబంలాగా తండ్రి తల్లి అందరికీ భగవంతుడే, అప్పుడు మాత్రమే అందరూ సోదరులు అవుతారు. ముందు ఆ భావన. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి కుటుంబమే లేదు, ఏకో రుద్ర. సో ఆ మొదటి స్థాయికి ఆ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఆల్మోస్ట్ ఆ ప్రయత్నాల యొక్క పరిసమాప్తి అయిందేమో అనిపిస్తూ ఉంటుంది. సత్యసాయి అవతరణ, ఈ రుద్రాన్ని గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేయటం, ఈ జరుగుతున్న కార్యక్రమాలు 2027 నాటికి వచ్చే మంచి మార్పులు దేశంలో, అంటే ప్రపంచ పటం మీద భారతదేశానికి కలుగుతున్నటువంటి పాజిటివ్గా ఉన్నటువంటి మార్పులు, ఈ పరిపాలన, ఇవన్నీ కూడా కొన్ని సూచనల కింద మనం భావించవచ్చు. అందువల్ల మానవ ప్రయత్నంగా మనం చేయవలసిన ప్రయత్నంగా 1 పాజిటివిటీ, 2 కంటిన్యూటీ, 3 స్వామి యొక్క తత్వాన్ని ఎట్లా మనం మన నిత్య జీవితంలో అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అన్న పరంగా దీన్ని తీసుకుంటూ సాధనలో కనుక పెట్టుకోగలిగేటట్టయితే వీ విల్ రీచ్ మచ్ హయ్యర్ స్టేజెస్. అందువల్ల ఆ చిత్త ప్రవృత్తుల్లో ఉన్నటువంటి 5 ప్రవృత్తులనే పైశాచిక ప్రవృత్తి, ద వరస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏమన్నమాట? తనకి సుఖం లేదు, ఎదుటివాడికి సుఖం లేదు, ఎవరికి కష్టం కలుగుతుందో కూడా తెలీదు, అయినా సరే వాళ్ళ కష్టంలో తను ఆనందం పొందుతాడు. దట్ ఇస్ కాల్డ్ పైశాచిక ప్రవృత్తి. రాక్షస ప్రవృత్తి దగ్గరికి వచ్చేటప్పటికి తన సుఖం కోసం అవతల వాడిని కష్టపెట్టడం, సో అది రాక్షస ప్రవృత్తి.
మూడో ప్రవృత్తికి వచ్చేటికి పశు ప్రవృత్తికి వచ్చేటప్పటికి తన సుఖం కోసం అవతల వాడి దగ్గర నుంచి లాక్కోవటం, నో క్వశ్చన్ ఆఫ్ షేరింగ్. మానవ ప్రవృత్తికి వచ్చేటప్పటికి అవతల వాడితో షేర్ చేసి నువ్వు నేను సమానం, వసుదైక కుటుంబం. ఆ నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి దైవ ప్రవృత్తి దగ్గరికి వచ్చేటప్పటికి తనకి కష్టం కలిగినా సరే విశ్వం అంతా ఆనందంగా ఉండేదాన్ని చూసే ప్రయత్నమా. ఈ మాదిరి 5 రకాల చిత్త ప్రవృత్తులు మానవుడి యొక్క ఆలోచన విధానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఆ చిత్త ప్రవృత్తుల్లో ఏ మాదిరి మార్పుల్ని మనం పొందుతున్నాము అనే సెల్ఫ్ ఎవాల్యుయేషను ప్రతి సాధకుడికి కూడా అంతర్గతంగా చేసుకోవటం అనేది ఒక అవసరం. ఇంతకుముందు చెప్పినటువంటి మంత్రం ఉష్ణీష్ణే గిరిచరాయ కులించానం పతయ నమః ఒకసారి గుర్తించుకోండి. ఉష్ణీష్ణే అంటే తలపాగా అనుకున్నాం. తలపాగాకు ఆధారం తల, కానీ తలకి ఆధారమైన తలపాగా మూలంగా తలకి గౌరవాన్ని ఇవ్వాలా ఇవ్వద్దా నిర్ణయం చేసే స్థితికి పట్టుకొచ్చింది సొసైటీ. అంటే తలకి ఆధారమే అంటే ఆత్మ మనస్సుకి ఆధారం. అట్లాంటి ఆత్మని మనస్సు తన చెప్పు చేతుల్లో పెట్టుకునే స్థితిగా ఉన్నటువంటి సొసైటీ నుంచి మనో ప్రాధాన్యత తగ్గించుకుంటూ ఆత్మ ప్రాధాన్యతని పెంచుకుంటూ ఉండే విధానంగా పోవటమే సాధన. దానికోసం ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహ దృష్టి మన మీద ఉంటుంది. దాన్ని ఒకడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నేను దగ్గరవుతాను అన్న పరంగా అటువంటి భగవంతుడి యొక్క అభయవాక్యం మనకు ఉన్నది. కాబట్టి మనం చేసే కొంచెం ప్రయత్నం కూడా చాలా ఎక్కువ ఫలితాలు ఇవ్వటం మూలంగా మన మనోభావాల్లో ఈ మాదిరి పరిణితి కలుగుతోంది అని నా ఉద్దేశం. అందువల్ల ఈ ప్రయత్నంలోనే కొంత మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు పూర్తిగా పొందవలసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. సో ఈ మంత్రంలో చెప్పినటువంటి ఈ 8 రకాల స్థితుల్ని ఒక్కొక్క వాక్యంలో అన్వయం చేసుకుని ఇక్కడ ఆపుదాము. ఆ తర్వాత మిగతాది నెక్స్ట్ దానిలో మనం చెప్పుకున్నాం. ఆసీనేభ్య అన్నారు మొదట. ఆసీనేభ్య అంటే కూర్చోవటం అంటే ఏమన్నమాట అర్థం? భగవంతుడు పరంగా ఇంకా సాధన పరంగా ఏ మాదిరి ధ్యాస అది లేకుండా ఉదాసీనమైనటువంటి జీవితం. నిన్ననే శివరాత్రి 3 రకాల రాత్రుల గురించి స్వామి చెప్పారు. మోహరాత్రి అంటే రోజు వచ్చే రాత్రి వస్తూ పోతూ ఉండే రాత్రి. రాత్రి నిద్రపోతాం, పొద్దున్న నిద్రలేస్తాం, లౌకిక జీవితంలో గడుపుతాం, ఈ మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ నిద్రలేస్తాం. అట్లా జీవితం కాలం మొత్తం గడిపేసి చిట్ట చివరికి కాళరాత్రి మళ్ళీ తిరిగి రాత్రిలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ పరంగా చెప్పిన మాటనే నిద్ర అనేది షార్ట్ డెత్ అనేది లాంగ్ స్లీప్ అని అర్థం చేసుకునేటట్టయితే ఈ మొదటిది చివరిది తప్పవు. మనిషి పుట్టంగానే నిద్ర అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆహార, నిద్ర, భయం, మైథున అని. సో ఈ 4 కూడా ప్రతి జంతువుకి ప్రతి మానవుడికి ఒకే మాదిరిగా ఉంటాయి. కాబట్టి ఆ అత్యంత ప్రధానమైనటువంటి నిద్రలో సాధారణమైన నిద్ర నుంచి చనిపోయేదాకా ఒకే మాదిరిగా గడపకుండా మధ్యలో ఇంట్రడ్యూస్ చేయబడ్డవి 2 రకాల రాత్రులు. ఒకటి నవరాత్రి, నూతనమైన రాత్రి, సాధనాపరమైన రాత్రి. సాధన పరంగా మనం పొందవలసిన రాత్రి. నవ అంటే నూతనం, నిత్య నూతనంగా ఉత్తమోత్తమ స్థితులకి పోయేదానికి మనం చేసే ప్రయత్నపూర్వకమైన రాత్రి. లేదు 9 సంఖ్యగా ఆలోచించినా సరే భగవంతుడి యొక్క అనుభూతి పరంగా మనం సాధన చేయవలసిన రాత్రి. లేదు నవమాస శిశువు పరంగా ఆలోచించినా సరే అతి సాధారణ సూక్ష్మ కణస్థితి నుంచి సంపూర్ణమైనటువంటి బిడ్డగా ఏ మాదిరిగా పరిణామం చెందాడో ఆ మాదిరి పరిణామాల్ని ఆల్రెడీ సాధారణ వ్యక్తి నుంచి పూర్ణ వ్యక్తి దాకా పరిణితి పొందే మాదిరి ప్రయత్నం చేసుకునే దానికి అనుకూలమైన రాత్రుల్ని సాధనా రాత్రులు. అనేక రకాల నవరాత్రులు, 4 రకాల నవరాత్రులు మనమే చెప్పుకుంటాం. శరద్ నవరాత్రులని, వసంత నవరాత్రులని, గుప్తా నవరాత్రులు 2 అని, ఒకటి జూలై అంటే ఆషాఢ మాసంలో ఒకటి, మాఘ మాసంలో ఒకటి. సో ఈ 4 రకాల నవరాత్రుల యొక్క లేదు గణపతి నవరాత్రులు, లేదు ఇంకే అమ్మవారి మీ ఇష్టం వచ్చిన పేరు ఏదో రూపంలో చేసే సాధన. ఈ సాధన యొక్క ఫలితం ఏమిటంటే శివంకరమైన రాత్రి. అదే శివరాత్రి అంటే జీవితానికి శివరాత్రి అనే మాట అంటారు. సో ఈ మాదిరిగా తన యొక్క సాధనలో మార్పులు, ఇన్ని రకాల స్థితులు మనం పొందొచ్చు అనే భావన లేకుండా
ఉదాసీనంగా కూర్చున్నవాడు, ఏ రకమైనటువంటి సాధన లేకుండా మోహరాత్తులో ఉన్న వ్యక్తిగా ఈ మొదటి మంత్రాన్ని మనం తీసుకునేటట్టయితే అతను ఆ స్థితిలోనే ఉండొచ్చు. కానీ సాధకుడి యొక్క భావన ఎట్లా ఉండాలి? ఏదో కారణం చేత భగవంతుడు ఆ స్థితిలో పెట్టాడు, వాడు కూడా భగవత్ స్వరూపుడే. ఎందువల్ల రుద్రం మనకి చెప్పేది నమపాగం సభ్యాయచ రజస్యాచ, ఒక ధూళి కణం కూడా రుద్రుడే అనే భావన మనకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి రుద్రుడు కాకుండా ఎట్లా ఉంటాడు అనే భావంతో సాధకుడు ఉండాలి. కానీ వాళ్ళ యొక్క స్థితి ఏమిటంటే భగవంతుడు అనే తత్వం గురించి ఏమీ తెలియక అతి సాధారణంగా, అంటే పుట్టడం, పెరగటం, చావటం, కోటానుకోట రూపాయలు, శారీరకమైన సుఖాలు, అనేక రకాల సంపదలు ఉండొచ్చు, వాటి గురించి మనం మాట్లాడటలే. ఆధ్యాత్మిక సంపద పరంగా దాదాపు జీరో ఆ మాదిరి వ్యక్తుల గురించి మొదటి దానిలో చెప్తున్నాడు. శయానేభ్య అంటే ఇంకా ఏమిటి, చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. ఆ రిలాక్స్డ్ జీవితం ప్రాపంచికంగానే ఉన్నది. మధ్య మధ్యలో చిన్న చిన్న కష్టాలు రావటం, ఆ కష్టం వచ్చిన ఒకసారి దానికి ఒక రెమెడీ తెలుసుకుంటే ఎవడో ఏదో పూజ చెప్పాడు అది చేసి, ఆ మాదిరి స్థితి తప్ప ఏ రకమైనటువంటి తీవ్రమైన మనోభావన, భగవంతుడు సాధన, మనం భగవంతుడు కావాలి అనే ఆలోచన ఏమాత్రం లేని స్థితి రెండోది. అది శయానేభ్య అనుకోవచ్చు. మూడో స్థితికి వచ్చేటప్పటికి స్వబుద్ధ్యో నిద్ర. ఈ నిద్రను గురించి మనం అర్థం చేసుకోవడానికి, అంటే అన్ని రకాల కంఫర్ట్స్ తో మామూలుగా లౌకిక, అంటే కొంతమంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది మీరు చూడండి, హ్యాపీగా సంతోషంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సడన్ గా ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నాం, సడన్ గా చచ్చిపోయాం, ఇంతకన్నా గొప్ప ఉంది అంటారు. హార్ట్ అటాక్ వచ్చి క్షణంలో చచ్చిపోయినాడు, వాడు ఎంత అదృష్టమైన డెత్. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవటం అనేది అవతల వాడికి బాధ పెట్టకుండా చచ్చిపోయినాడు, గొప్ప విషయమే. తను ఎక్కువ కాలం బాధపడకుండా చనిపోయినాడు, గొప్ప విషయమే. కానీ ఏ భావంతో పోయినాడు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఆ పోతున్నప్పుడు ఆ క్షణంలో పడ్డ బాధకే ఏ రకమైన దుర్మార్గమైన భావంతోనూ పోతే, నెగిటివ్ భావంతో పోతే ఉపయోగం ఉండదు కదా. అర్జునుడు లాంటి వాడికి అంతటి అఖండమైన సాధకుడు, సాక్షాత్ కృష్ణుడితో సహచర్యం చేసి స్నేహితుడిగా భుజం మీద చేవేసు తిరిగినటువంటి వ్యక్తి, ఉదాత్తమైన సాధకుడు, వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు, శివుడిని మెప్పించిన వాడు, కైలాసానికి, అట్లాంటి సాధకుడు కూడా చివరి భావన ఈ బిల్లుల చేతిలో నేను ఓడిపోయానా అన్న తీవ్రమైన సంక్షోభం మనసులో ఎప్పుడైతే ఉన్నదో, ఆ మనోభావన చివరిలో ఎప్పుడైతే వచ్చేటప్పటికి కిరాతుడుగా, అదే ఈ బ్యాక్గ్రౌండ్ మూలంగా భక్త కన్నప్పగా పుట్టి తర్వాత ఆ శివుడికి తన కన్ను ఇచ్చి అజ్ఞానాన్ని పోగొట్టుకుని తన రెండు కళ్ళని ఎప్పుడైతే ఇచ్చాడో లౌకికమైన నేత్రాలు పోగొట్టుకున్నాడు. ఎవడికి ఇచ్చాడు? త్రినేత్రుడికి ఇచ్చాడు. జ్ఞాన నేత్రాన్ని పొందాడు. భగవంతుడు ఎవరి దగ్గర ఏం తీసుకోడు. స్వామి ఏం చెప్తారు? ఇయ్యటమే తప్ప తీసుకోవడం తెలియదు ఉండదు అనే మాట చెప్తారు. ఈ రెండు కళ్ళు తీసుకున్నాడు అయింది అంటే జ్ఞాన నేత్రం పొందటం మూలంగా అప్పుడు ముక్తి పొందాడు. అంటే దట్ లాస్ట్ థాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ చివరి థాట్ మనకి సక్రమంగా కలగాలన్నప్పుడు ఏ క్షణాన ఏం జరగబోతుందో మనకి తెలియదు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో ఏదో రూపంలో భగవంతుడి యొక్క తత్వం మీద మన మనస్సు తిరుగుతూ ఉండే విధానమైన ఏర్పాటు మనం చేసుకోవటం మనకు అవసరము అన్న పరంగా దీన్ని మనం ఈ నిద్ర, ఈ మూడో స్థితిని అన్వయం చేసుకోవచ్చు. సో 4 దావధ్య మెళుకువ స్థితి అంటే కొంత భగవంతుడి యొక్క అవగాహన కలిగింది. ఓహో, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ సంచిత ఆగామి ప్రారబ్ధ, దీన్ని వదిలించుకోవాలి. ఏం చేస్తాం? మనకి ఎవడో ప్రాయశ్చిత్తం ఉంటాడు, దానికి ఏదో చేస్తాం. అంటే ఏమన్నమాట, ఇదేదో నా చేతిలో ఉన్నది కాదు, నా చేతి కన్నా అతీతమైన శక్తి ఏదో నన్ను శాసిస్తోంది. కాబట్టి ఆ శక్తిని ఏదో విధంగా ప్లీజ్ చేసుకుని ఈ లౌకికంగా నా పనులు పూర్తి చేసుకుని బయటపడిపోదాం. ఆ శక్తిని ప్లీజ్ చేయడంలో ఉద్దేశం నా లౌకిక సంతోషమే అన్న పరిస్థితి ఉంటుంది. కానీ దానికోసం వ్యక్తుల్ని కాదు, ఆ భగవత్ శక్తిని నేను ప్లీజ్ చేయాలి అన్న స్థితి మనిషికి కలగటం అనేది అది 4వ స్థాయి కింద మనం తీసుకోవచ్చు. 5కి వచ్చేటికి తిష్టది, నిలబడ్డవాడు. తిష్టద్భ్య అంటే ఓహో నిలబడ్డాడు అంటే అర్థమైంది వీడికి కొంత. ఓ ఇది సంచిత ఆగామి ప్రారబ్ధం మనవే, మనం చేసుకున్నవే, నేనే దీనికోసం వర్క్ చేసుకోవాలి, దీన్ని అనుభవించన్నా పోగొట్టుకోవాలి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో అన్నా పోగొట్టుకోవాలి అనే అవగాహన వచ్చి ఈ సేవా కార్యక్రమాలు, ఇంకో కార్యక్రమాలు, వ్యక్తిగతమైన సాధన కార్యక్రమాలు, లౌకిక అనేక కొన్ని త్యాగాన్ని పెంచుకోవటం, ఈ లక్షణాలు చేసేవన్నీ కూడా 5వ స్థాయి కింద మనం
మేలుకు చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి సో సభాభ్య సభ సభ అంటే ఏమిటి? ఒక గ్రూప్ అనుకోవచ్చు. ఈ సభని వ్యష్టిగా మనం ఆలోచించవచ్చు, సమిష్టిగా మనం ఆలోచించవచ్చు. వ్యష్టిగా మనం ఆలోచించినప్పుడు నాలో ఉన్న ఈ సభలో, శరీరం అనే సభలో అనేక మెంబర్లు ఉన్నారు. కళ్ళు చూడగలుగుతాయి, చెవులు వినగలుగుతాయి, చేతులు చేయగలుగుతాయి, కాళ్ళు కొన్ని పనులు చేయగలుగుతాయి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి కలిగిన అనేక స్థితులు, అనేక రకాలైన శక్తులు మనలో ఉన్న వీటిల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కనుక లోపించేటట్టయితే ఇవన్నీ సుప్త చైతన్యంలోకి పోతే ఎందుకు పనికిరాని విధానంగా అయిపోతాయి. కాబట్టి ఈ సభని నేను సక్రమంగా ముందు అర్థం చేసుకుని ఈ సభలో ఉన్న సభాసదుల యొక్క శక్తుల్ని నా పురోగతికి నేను వినియోగించుకోవటం పరంగా వ్యష్టిగా ఆలోచించవచ్చు. సమిష్టిగా ఆలోచించినప్పుడు దిక్పాలక దేవతలు అంటున్నాం, సరస్వతీదేవి విద్యాదేవత అంటున్నాం, లేదు లక్ష్మీదేవి సంపత్ స్వరూపిణి అంటున్నాం, లేదు దుర్గాదేవిని శక్తి స్వరూపిణి దాన్ని ఆచరణలో పెట్టే స్థితి అంటున్నాం. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అల్టిమేట్ గా తిప్పి అమ్ముడే కదా. సో ఈ మూడిటి యొక్క సమన్వయంతో కేవలం మంచి ఆలోచనతో ఆగిపోకుండా దాన్ని ఆచరణకి పట్టుకురావటం, ఆచరణ చేసి అనుభవంలోకి తెచ్చుకోవటం, ఈ పరమైనటువంటి ఈ ప్రాకృతికమైనటువంటి శక్తులు, భూమికి ఒక శక్తి ఉన్నది, పంచభూతాలకి వివిధ శక్తులు ఉన్నాయి. సో అట్లా ఈ సమిష్టిలో ఉన్నటువంటి శక్తుల యొక్క సమన్వయంతో పురోగతి నేను సాధించేదానికి వీటిని ఉపయోగించుకుంటున్నానా? రావణాసుడికి కూడా సమిష్టి శక్తుల మీద అఖండమైనటువంటి ప్రభావం, ఆధిపత్యం ఉన్నది. కానీ ఇది దేనికి వాడుకున్నాడు? సమిష్టి శక్తుల మీద ఉన్నటువంటి ప్రభావాన్ని తన యొక్క స్వార్థానికి వాడుకున్నాడు. కాబట్టి రావణ బ్రహ్మగాస్త రావణ అసురుడుగా మారాడు. దాన్నే త్యాగపరంగా వాడుకున్న దధీచి లాంటి వాడు భగవాన్ దధీచి అయిపోయినాడు. సో అంటే శక్తులన్నీ ఉంటాయి, వ్యక్తిలో ఉన్నటువంటి శక్తులు, సృష్టిలో సమిష్టిలో ఉన్నటువంటి శక్తులు, వీటి యొక్క అవగాహన, ఈ అవగాహనని సద్వినియోగానికి వాడుకోగలగటం పరంగా ఈ సభాపతి నామాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ సభాపరంగా మనం ఆలోచించినప్పుడు ఒకసారి ఆ చిదంబరం టెంపుల్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిదంబరం టెంపుల్లో చిట్ట చివరికి అనేక రకాల మంటపాలు, సభ, అంటే ఈ శరీరానికి ఈ గుడి ఆలయ నిర్మాణానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. సో ఈ శరీరంలో కాళ్ళు ఉండే ఏరియాలో ఈ ప్రదక్షిణ చేసే ఆవరణలు ఉంటాయి. సో హృదయ స్థానంలో ఈ రకరకాల సభా మంటపాలు ఉంటాయి. ఆత్మస్థానంలో ఆ గర్భ గుడి, ఆ మూల విరాట్ స్వరూపాల తత్వాలన్నీ ఉంటాయి. సో శరీరాన్ని సమిష్టిగా భావం చేయదలుచుకున్నప్పుడు శరీరంలో, అందుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు అనే భావన అర్థం కానంత కాలం ఆలయంలో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవతత్వం అది కూడా పూర్తిగా అర్థం కావడం కష్టం. సో దీన్ని అన్వయం చేసుకునే విధానమే ఈ రుద్రతత్వంగా మనం ఈ మంత్రపరంగా మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రమ సాధనలో, క్రమ పురోగతిలో మెట్టుగా మనం పైకి పోతూ ఏ స్థితికి రావాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అనుభవంలో చేసుకునే ప్రయత్నం చేయటం మూలంగానే సృష్టిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం ఆత్మగా చూడగలుగుతాము. కాబట్టి బయట ఎక్కడో మనం వెతకటం కాదు, అంతర్గతంగా నాలో నేనే వెతుక్కోవాలి అన్న భావన ఈ మంత్రాలు మనకి సమిష్టిగా ఇస్తాయి. సో ఈ సభకి సభాపతి ఆత్మ లేకపోయేటది ఇవన్నీ చైతన్యరహితమైపోతాయి వ్యక్తిలో. అట్లాగే భగవంతుడి యొక్క శక్తి ఎప్పుడైతే విత్తడాయిపోయిందో అప్పుడు గడ్డి పోచను కూడా కాల్చలేని అగ్ని, ఆ గడ్డి పోతను కూడా ఎగరగట్టులేని వాయువు ఆ మాదిరిగా అవుతాయి అన్నప్పుడు ఏ భగవంతుడి యొక్క శక్తి ఈ విశ్వం మొత్తాన్ని భ్రమింపజేస్తోందో, నడిపిస్తోందో దాన్ని ఆధారంగా చేసుకుని మన సాధన ఉండాలి. అదే సభాపతి. సో అది విశ్వ చైతన్యం, ఇది వ్యక్తి చైతన్యం. ఈ వ్యక్తి చైతన్యం, విశ్వ చైతన్యం రెండూ ఒకటే. కాబట్టి
స్విచ్ చూసి వేసినప్పుడు ఏ స్విచ్ వేస్తే ఆ లైట్ వెలుగుతుంది కాబట్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి విశ్వ చైతన్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మనలో ఉన్నటువంటి వ్యక్తి చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యండి అన్న పరంగా ఈ 8 స్థాయిల్ని ఆధ్యాస భావంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ దానిలో ఆ సమితి, ఆ దర్శనం ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, స్వామి మనకి ఏం చెప్పారు, ఈ సభాపతి విషయాలు కొంచెం వివరంగా నెక్స్ట్ దానిలో కంక్లూడ్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. క్వశ్చన్స్ కానీ డిస్కషన్ కానీ ఎనీథింగ్ ఫర్దర్ కనెక్టెడ్ టు దట్ వీ కెన్ టాక్ నౌ.